శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. మనం నవంబర్ నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా వృషభ రాశికి సంబంధించినటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్నటువంటి రాశి ఫలాలు చెప్పుకుందాం. ముందుగా రాశి అధిపతి అయినటువంటి శుక్రుడు ఈ మాసమంతా కూడా అంత అనుకూలమైనటువంటి స్థితిలో లేనటువంటి కారణంగా కాస్త జాగ్రత్తలు అవసరం. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. ఇంకా ఏంటి అంటే కీర్తి ప్రతిష్టలకి సంబంధించినటువంటి విషయంలో అంటే అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చకుండా జాగ్రత్త పడడం ద్వారా చెడ్డ పేరు రాకుండా ఉండేటటువంటి పరిస్థితి ఖచ్చితమైనటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే అంత అనుకూలమైనటువంటి స్థితి కాదు శుక్రుడికి. ఈ మాసమంతా కూడా 6వ స్థానంలో 7వ స్థానంలో ఉండేటటువంటి పరిస్థితి. కాబట్టి అందరూ కూడా ఈ వృషభ రాశి వారు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి బుధుడు ఈ మాసమంతా కూడా ఇంచుమించుగా 25వ తేదీ వరకు కూడా అనుకూలమైనటువంటి స్థితిలో లేనటువంటి కారణంగా కుటుంబపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తలు అవసరం. ఆర్థిక విషయంలో జాగ్రత్తలు అవసరం. అనవసరమైనటువంటి మధ్యవర్తిత్వానికి వెళ్లకుండా, ఆర్థిక విషయంలో అనవసరమైనటువంటి పెట్టుబడులు పెట్టకుండా కాస్త ముందు జాగ్రత్త చర్యగా అందరూ కూడా జాగ్రత్త పడవలసిందిగా అందరికీ సూచన. ఇంకా వేరే విషయాలు చూసుకుంటే తృతీయ స్థానంలో బృహస్పతి ఉచ్చ స్థానంలో ఉండడం ద్వారా ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా సామర్థ్యం వల్ల అందరూ కూడా ఉన్నటువంటి అంటే వృషభ రాశికి వారికి ఉన్నటువంటి సామర్థ్యం కానివ్వండి, పట్టుదల కానివ్వండి, ఇంకా విశేషంగా చెప్పాలి అంటే వాళ్ళకు ఉన్నటువంటి పాజిటివ్ నేచర్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఆధారంగా తీసుకుని కష్టాలు ఉన్నప్పటికీ కూడా అధిగమించేటటువంటి పరిస్థితి వీరి యందు ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఇంకా ఏంటి అంటే ఈ మాసంలో రవి యొక్క సంచారం 17వ తేదీ వరకు కూడా అంటే 16వ తేదీ వరకు అనుకూలమైనటువంటి స్థితి ఉంది. కాబట్టి ఎవరైనా భూమి విషయంలో కానీ ఇంటి విషయంలో కానీ ఏదైనా పనులు ప్రారంభం చేసినప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ 16వ తేదీ లోపు ఏదైనా నిర్ణయం తీసుకుంటే మంచి ఫలితాలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ 16వ తేదీ తరువాత నుంచి అంత అనుకూలమైనటువంటి స్థితి కాదు కాబట్టి కాస్త జాగ్రత్తలు అవసరం. ఇంకా ఏంటి అంటే ఈ రాశి వారికి ఉద్యోగ లాభాధిపతి వచ్చి వ్యయస్థానంలో ఉద్యోగ భాగ్యరాజ్యాధిపతి శని ఏకాదశ స్థానంలో అనుకూలమైనటువంటి స్థానంలో ఉండడం ద్వారా ఉద్యోగ లాభం, చేసేటటువంటి పనులలో విజయం, లాభదాయకమైనటువంటి పరిస్థితి ఎదుర్కోవడం ఇట్లాంటివన్నీ కూడా ఉండేటటువంటి పరిస్థితి. కాబట్టి ఉద్యోగపరమైనటువంటి అభివృద్ధి అంటే ఉద్యోగం నుంచి ఉన్నతోద్యోగంలోకి మారేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఉద్యోగ లాభం ఇది ప్రధానంగా చెప్పేటటువంటి విషయం. ఇంకా వీరికి ఏదైతే అనుకూలమైనటువంటి స్థితులు ఉన్నాయో దానికి ఇబ్బంది కలగకుండా ఉండడానికి వీరు కాస్త దైవికమైనటువంటి మార్గంలో వెళ్ళడం మంచిది. దాంట్లో భాగంగా లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం పారాయణం చేయడం ద్వారా మంచి విశేషమైనటువంటి ఫలితాలు, అంతేకాకుండా ఆదిత్య హృదయం పారాయణం చేయడం ద్వారా అన్ని విషయాల్లో కూడా జయాన్ని పొందుతూ ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ మాసమంతా కూడా లక్ష్మీ అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణలు, లక్ష్మీ అమ్మవారి యొక్క దర్శనాలు, విష్ణు సహస్రనామ స్తోత్రం, ఆదిత్య హృదయం ఈ రెండు కూడా దీనికి మంచి బలాన్ని చేకూర్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వృషభ రాశి వారందరూ కూడా ఈ ధార్మికమైనటువంటి మార్గంలో వెళుతూ ఉన్నటువంటి సామర్థ్యాన్ని పెంచుకుంటూ
చేసేటటువంటి పనులలో ఎట్లాంటి ఆటంకం లేకుండా దిగ్విజయంగా ముందుకు వెళ్ళాలని ఆశీర్వదిస్తూ స్వస్తి. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. మనం ఈ నవంబర్ నెలలో ఉన్నటువంటి మాసం, ప్రస్తుతం నడుస్తూ ఉన్నటువంటి మాసం కార్తీక మాసం. చాలా విశేషమైనటువంటి మాసం ఇది. ఎందుకు అంటే ప్రధానంగా కార్తీక మాసం పేరు ఎందుకు వచ్చింది అంటే పౌర్ణమి నాడు, కార్తీక మాసంలో వచ్చినటువంటి పౌర్ణమి నాడు కృత్తికా నక్షత్రంతో కూడుకున్నటువంటి పౌర్ణమి కాబట్టి కార్తీక మాసం అని పేరు. ఈ కార్తీక మాసం అంటే కృత్తికా నక్షత్రానికి అధిపతి ఎవరు అంటే సూర్యుడు. ఈ సూర్యుడు ఈ కృత్తికా నక్షత్రానికి అధిపతి కాబట్టి ఈ కార్తీక మాసంలో ఉన్నటువంటి ఏ విశేషమైనటువంటి పూజాది కార్యక్రమాలైనప్పటికీ, ఎట్లాంటి సూర్యారాధనలు కానీ ఎట్లాంటి ఈశ్వరారాధనలు కానీ ఆ ఆరాధనలు చేయడం ద్వారా శరీరం చక్కగా, ఎట్లా అంటే అనారోగ్యాల నుండి బయటపడి ఆరోగ్యంగా ఉండడానికి కావలసినటువంటి స్థితి మనం పొందేటటువంటి అవకాశం ఈ కార్తీక మాసంలో. మనం సత్యనారాయణ వ్రతంలో వింటూ ఉంటాం. మాఘమాసంలో కానీ, మాధవ మాసంలో కానీ, కార్తీక మాసంలో కానీ విష్ణు ఆరాధన అంటే సత్యనారాయణ వ్రతం చేయడం చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని. దాంట్లో భాగంగా కార్తీక మాసంలో చేయడం ఎందుకు అంటే అనారోగ్య బాధలు తొలగి చక్కటి ఆరోగ్యాన్ని పొందుతూ మంచి విశేషమైనటువంటి ఆహ్లాదంగా ఉంటూ ధార్మికమైనటువంటి మార్గంలో నడిచేటటువంటి చక్కటి శరీర స్థితిని పొందేటటువంటి ప్రయత్నమే ఈ మాసంలో విష్ణు ఆరాధన చేయడం. ఇదొకటైతే ఈ కార్తీక మాసం అనగానే మనం ప్రధానంగా ఏం చూస్తూ ఉంటాము అంటే ఈశ్వర సంబంధమైనటువంటి ఆలయాల్లో అన్నిట్లలో కూడా విశేషమైనటువంటి ఉత్సవాలన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా ప్రతి సోమవారం ఈశ్వరారాధనలు, అభిషేకాదులు చేయడం, ప్రతి అంటే ఏకాదశి, శుక్లపక్ష ఏకాదశికి కృష్ణపక్ష ఏకాదశికి కూడా ఈశ్వరారాధన చేయడం, విష్ణు ఆరాధన చేయడం, కార్తీక దామోదర ప్రీతి అర్థం అని చెప్పి విష్ణువు యొక్క స్వరూపంగా అన్నదానాది విశేషమైన కార్యక్రమాలన్నీ కూడా చేయడం, దానాలన్నీ కూడా చేయడం. అంతేకాకుండా ఈ మాసంలో ఉండేటటువంటి మాస శివరాత్రి రోజు అంటే అమావాస్యకి ముందు రోజు వచ్చేటటువంటి రోజుని మాస శివరాత్రి పర్వదినంగా భావించి ఆ రోజు ఈశ్వర సంబంధమైనటువంటి విశేషమైనటువంటి పూజాది కార్యక్రమాలన్నీ కూడా చేయడం, దీపారాధనలు చేయడం, దీపస్వరూపంగా ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి ఆరాధన చేయడం, మహాదీపార్చన, సహస్రదీపార్చన అనే విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు చేయడం, మహాలింగార్చన, సహస్రలింగార్చన అని మొదలైనటువంటి లింగార్చనాదులని కూడా చేయడం చాలా విశేషమైన ఫలితాన్ని పొందుతారు అని చెప్పడం. ప్రధానంగా ఏ ఫలితాన్ని పొందుతాము అంటే మనం ఏ వ్రతం చూసినా, ఏ పూజా కార్యక్రమం చూసినా, ఏ రకమైనటువంటి యజ్ఞయాగాది క్రతువులు ఆచరించినా ఈ ఫలితాలు పొందుతారు అని చెప్పడం. ఉదాహరణకి సత్యనారాయణ వ్రతం చేస్తాం. దానికి సంబంధించినటువంటి విషయంలో చక్కటి సంతానం, వంశాభివృద్ధి, విశేషమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనం పొందుతూ ఉంటాం. వరలక్ష్మి వ్రతం చూస్తాం, చక్కటి సౌభాగ్యం, విశేషమైనటువంటి ఫలితాలన్నీ కూడా పొందడం దాని ద్వారా చూస్తూ ఉంటాం. కానీ ఎక్కడా లేనటువంటి అవకాశం ఈశ్వరారాధన ద్వారా ఉంది. ఏ రకంగా అంటే ఈశ్వరారాధన వల్ల పాప పరిహారం అవుతుంది అని మన గ్రంథాల్లో చెప్పబడి ఉంది, చూసాం. పాప పరిహారం ఎందుకు అంటే మనిషికి సహజంగా ఎట్లా అంటే మనం మనిషి జన్మ పొందాము అంటేనే ఒక కర్మ ఫలితమే. అది పుణ్యకర్మ కావచ్చు, పాపకర్మ కావచ్చు. దానికి సంబంధించినటువంటి ఫలితాన్ని పొందేటటువంటి స్థితి. సరే, పుణ్యకర్మ విషయం పక్కకు పెడితే పాపకర్మ యొక్క ఫలితంగా అనేక రకాలైనటువంటి బాధలు పొందుతూ ఉంటాం. పూర్వజన్మకృతం పాపం వ్యాధిరూపేణ బాధతే తచ్ఛాంతిరోషధైర్దానై జప హోమ సురార్చనై. పూర్వజన్మలు చేసుకున్నటువంటి పాపం వల్ల
వ్యాధుల రూపంలో, కష్టాల రూపంలో మనం పొందుతూ ఉంటాం. దానికి సంబంధించినటువంటి పరిహారం ఏంటి అంటే తచ్ఛాంతి రోషధైర్దానై జపహోమ సురార్చనై, ఓషధులు సేవించడం, దానాలు చేయడం, అంతేకాకుండా జపతపాదులు చేయించడం, పూజాది కార్యక్రమాలన్నీ చేయించడం, దేవతారాధనలు చేయించడం ద్వారా ఆ పాప పరిహారం యొక్క ఫలితాన్ని పొందుతాము అంటాం. దాంట్లో విశేషమైన కార్యక్రమం ఏంటంటే ఈశ్వరారాధన. తద్వారా మనం ఈశ్వరారాధన చేయడం ద్వారా పాప పరిహారం గావించి ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకునే శరీరాన్ని పొందేటటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట. మనం ఈ జన్మలో ఏది పొందాలన్నా, ప్రతిరోజు 2 మెతుకులు నోట్లోకి వెళ్ళాలన్నా మనం పూర్వం చేసుకున్నటువంటి పుణ్య ఫలితమే. ప్రతిరోజు మనం ఆరోగ్యంగా ఉండాలన్నా, విద్య రావాలన్నా, జ్ఞానం రావాలన్నా, వివాహం కావాలన్నా, విశేషమైనటువంటి సంతానం కలగాలన్నా, వృత్తి ఉద్యోగ వ్యాపారాదులలో మంచి ఫలితాలు రావాలన్నా అన్నిటికీ కారణం పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్య ఫలితమే. కాబట్టి అట్లాంటి పూర్వపుణ్యాన్ని పెంచుకునే ప్రయత్నంగా పాపాన్నంతా కూడా పరిహారం చేసుకునేటటువంటి అవకాశం మనం ఈ కార్తీక మాసంలో ఈశ్వరారాధన వల్ల మనం పొందుతుంటాం. కాబట్టి అందరూ కూడా చక్కగా ఈ మాసం అంతా కూడా సద్వినియోగం చేసుకుంటూ, ఏ రకంగా అంటే చక్కగా ఈశ్వరారాధనలు, విష్ణు ఆరాధనలు, సూర్యారాధనలు చేయడం ద్వారా మంచి ఫలితాలని పొందుతూ అందరూ కూడా సుఖంగా ఉంటూ సమాజంలో ఉండే ప్రతి ఒక్క జీవి కూడా ఆరోగ్యంగా, ఆనందంగా, సుఖ సంతోషాలతో ఉంటూ ఉండాలని ఆశీర్వచనం. స్వస్తి.